అల్లు అర్జున్ గారి స్టాంపైడ్ కేసు ఇయర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్. ఎందుకో తెలుసా? ప్రతి వారం జనాలకు ఎలాంటి న్యూస్ వినాలో అర్థం కావట్లేదు. ఒక వారం అల్లు అర్జున్ కి సపోర్ట్ చేస్తూ కొన్ని స్టేట్మెంట్స్ వస్తే మరో వారం కంప్లీట్లీ అపోజింగ్ స్టేట్మెంట్స్ వస్తున్నాయి. కొందరు అర్జున్ గారు థియేటర్ కి రాకముందే రేవతి గారు చనిపోయారు అంటుంటే, ఇంకొకరు అర్జున్ గారి బాడీ గార్డ్స్ తోసేయడం వల్లనే చంపేశారు అంటున్నారు. సో ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. చాలా మ్యానిపులేషన్స్ ఉన్నాయి, ఎమోషనల్ డిస్రెగ్యులేషన్ ఉంది. సో ఈ కేస్ ని కంప్లీట్లీ సైకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కనుక మీరు చూస్తే, జనాల మైండ్ సెట్ 20 రోజుల్లో ఎన్ని రకాలుగా చేంజ్ అవుతుందో మీకు చాలా క్లియర్ గా అర్థం అవుతుంది. December 4 కన్నా ముందు అల్లు అర్జున్ గారికి ఒక 30% ఫ్యాన్ బేస్ ఉంది అనుకుందాం, అండ్ 20% దాకా ఆయన హేటర్స్ ఉన్నారు అనుకుందాం. వాళ్ళు ఆయన సినిమా తీసినా తీయకపోయినా ఆయనను హేట్ చేస్తూనే ఉంటారు అనుకుందాం. మిగతా 50% మాత్రం న్యూట్రల్ పీపుల్, ఫ్యాన్స్ గారు హేట్ చేయరు, జస్ట్ ఒక న్యూట్రలైజ్డ్ ఒపీనియన్ తో ఉంటారు. కానీ December 4 ఇన్సిడెంట్ తర్వాత December 5 రోజు ఎప్పుడైతే ఆయన పైన కేసు పడిందో, అప్పుడు ఈ 30% ఫ్యాన్స్ ఇలానే ఉన్నారు. కానీ న్యూట్రల్ లో ఉన్న 50% నుండి ఒక 30% మట్టుకు హేట్రెడ్ ఫీలింగ్స్ లో జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఏమైంది? హేట్రెడ్ లో 50% అయింది, ఫ్యాన్స్ 30% ఉన్నారు, న్యూట్రల్ గా ఒక 20% ఉన్నారు. అప్పటిదాకా బానే ఉంది, అంతా బానే జరుగుతుంది అనుకున్నాం. అల్లు అర్జున్ గారు కూడా మీడియా ముందుకు వచ్చారు, 25 lakh డొనేషన్ ని స్పాన్సర్ చేశారు. అక్కడి వరకు ఇట్ ఇస్ గోయింగ్ గుడ్. అంత పెద్ద కేసు కాదు. అల్లు అర్జున్ గారు ఒక లైమ్ లైట్ లోకి అయితే వచ్చారు. ఆ తర్వాత ఇమీడియట్ గా ఆయనని పోలీసులు అరెస్ట్ చేసి 14 days జైల్లో ఉంచాలి అని అన్నారు. 14 days జైల్లో ఉంచాలి అనగానే, అంత పెద్ద సెలబ్రిటీ ఆయన చేసిందల్లా థియేటర్ కి అలా రావడం, అది పర్మిషన్ ఉందా లేదా అనేది కోర్టు విల్ డిసైడ్, బట్ అలా రావడమే ఆయన చేసిన ఒక తప్పు. సో ఈ తప్పుకి 14 days అంత పెద్ద సెలబ్రిటీని జైల్లో ఉంచడం అనేసరికి చాలా మందికి డైజెస్ట్ అవ్వలేదు. ఇక్కడ ఏమైంది? అల్లు అర్జున్ ఫ్యాన్స్ 30% అలానే సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఈ న్యూట్రల్ లో ఉన్న 20% కూడా అల్లు అర్జున్ సపోర్టర్స్ అయ్యారు. ఓవరాల్ గా అర్జున్ గారికి ఒక 50% సపోర్ట్ అయింది, న్యూట్రల్ లో 0 అయింది, ఒక 50% హేట్రెడ్ అయింది. ఇలా మెల్లిగా కొన్ని రోజులు సాగుతుంది. చాలా మంది సెలబ్రిటీస్ వాళ్ళ ఇంటికి వచ్చారు. మెల్లిగా జనాలు కూడా అర్జున్ గారిది ఒక కేసు అయింది అని చెప్పేసి మర్చిపోతున్నారు. ఎందుకంటే ఆయన న్యూస్ లో ఉండి ఒక 2-3 days అవుతుంది అప్పటికే. ఈ టైం ఫ్రేమ్ లో ఈ హేట్రెడ్ లో ఉన్న 50% లో ఒక 10% మళ్ళీ న్యూట్రల్ కి వెళ్ళిపోయారు. ఈ సపోర్టర్స్ ఎవరైతే 50% ఉన్నారో వాళ్ళు అలానే ఉన్నారు. సో ఇప్పుడు అల్లు అర్జున్ గారికి న్యూట్రలైజ్డ్ పొజిషన్ ఉంది, పెద్దగా ఆయన లైఫ్ ఏం ఇంపాక్ట్ జరగలేదు. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ జరిగింది. ఎప్పుడైతే ఈ కేసుని మర్చిపోతున్నారో జనాలు, అప్పుడే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో తన స్పీచ్ ఇచ్చారు. ఆ స్పీచ్ ఎంత ఎమోషనల్ గా ఉంది అంటే, స్పీచ్ ఇన్న తర్వాత మీకు తెలియకుండానే మీకు అల్లు అర్జున్ అంటే హేటెడ్ ఫీలింగ్ వచ్చేస్తుంది. అంతలా ప్రొవోక్ చేసింది ఆ స్పీచ్. దాని వల్ల ఈ న్యూట్రల్ లో ఉన్న 10% మళ్ళీ హేటెడ్ లోకి వెళ్లారు, అండ్ అల్లు అర్జున్ కి సపోర్ట్ చేసే 20% రేవంత్ రెడ్డి గారి సైడ్ వెళ్లారు. ఈ ప్రాసెస్ లో ఎలా ఉండిందంటే, చాలా మంది విచ్చలవిడిగా తిట్టడం స్టార్ట్ చేశారు, కామెంట్ సెక్షన్ లో ఏదేదో మాట్లాడడం స్టార్ట్ చేశారు. కానీ దీని వల్ల యాడెడ్ అడ్వాంటేజ్ లాగా రేవంత్ రెడ్డి గారిని చాలా మంది ప్రేస్ చేయడం కూడా స్టార్ట్ చేశారు. హైడ్రా వల్ల కావచ్చు, లేకపోతే కొన్ని సూసైడల్ కేసెస్ అనేవి రీసెంట్ టైమ్ లో చాలా హ్యూజ్ గా అవ్వడం వల్ల రేవంత్ రెడ్డి గారి పైన సోషల్ మీడియాలో కొద్దిగా అటు ఇటు ఉన్న సంగతి తెలిసిందే. కానీ వాటన్నింటిని ఓవర్కమ్ చేస్తూ ఆయన అసెంబ్లీలో ఇచ్చిన స్పీచ్ వల్ల అల్లు అర్జున్ హేటర్స్ అందరూ ఆయన సపోర్టర్స్ గా మారారు. అట్ ద సేమ్ టైం న్యూట్రలైజ్డ్ ఉన్న పీపుల్ కూడా ఆయన సపోర్టర్స్ గా మారారు. ఒక మూమెంట్ లో ఎలా జరిగిపోయింది అంటే, అల్లు అర్జున్ కి జస్ట్ ఒక 30% ఆయన కోర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే సపోర్ట్ చేస్తూ 70% రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేసే స్టేజ్ వచ్చింది. సో దీని గురించి హాట్ టాపిక్స్ నడుస్తున్నాయి, మీడియాలో అంతా ప్రచారం జరుగుతుంది, అంతా చాలా హైడ్రామా నడుస్తుంది. కానీ ఈ స్టేజ్ లోనే అల్లు అర్జున్ గారు మళ్ళీ మీడియా ముందుకు వచ్చి తనకి ఏం జరుగుతుంది, అసలు ఎలా జరుగుతుంది అని చెప్పేసి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. దాని వల్ల పెద్ద ఇంపాక్ట్ ఏం క్రియేట్ అవ్వలేదు, ఎలా ఉన్న రేషియోస్ అలానే ఉన్నాయి. ఇది ఇలానే ఉంటే మన ఆర్ఆర్ గారికి కొద్దిగా బెనిఫిషియల్ గానే ఉండేదేమో. కానీ ఇక్కడ ఇంకో ఇన్సిడెంట్ జరిగింది. పోలీసు వాళ్ళందరూ కలిసి ఒక పెద్ద మీటింగ్ ఆర్గనైజ్ చేసి, అందులో అల్లు అర్జున్ గారి మిస్టేక్స్ అన్నింటినీ ఒక 9-minute వీడియో లాగా చేసి మీడియా ముందు పెట్టేశారు. దీని వల్ల ఏం జరిగింది? ఇక్కడ కోర్ ఫ్యాన్స్ లాగా ఉన్న 30% లో కూడా కొద్దిగా ఫ్లక్చువేషన్స్ వచ్చినాయి. కానీ అక్కడ రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేసే 70% మళ్ళీ న్యూట్రల్ లోకి వెళ్ళలేనంత సపోర్టర్స్ గా మారే ఛాన్సెస్ అనేవి పెరిగినాయి. ఇక్కడ దాకా మనం అబ్జర్వ్ చేస్తే, అసలు ఈ కేసుతో ఎలాంటి రిలేషన్ లేకపోయినా కూడా కొన్ని పొలిటికల్ పార్టీస్ అనేవి చాలా హెవీగా గెయిన్ అయ్యాయి. ఇట్స్ హైడ్రామా అనుకోవచ్చు. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ వచ్చింది. మళ్ళీ అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం, నేషనల్ మీడియా అల్లు అర్జున్ గారికి సపోర్టివ్ గా కొన్ని సీసీ కెమెరా ఫుటేజెస్ ని బయటకు తీయడం స్టార్ట్ చేసినప్పుడు, జనాలు మెల్లిగా రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేయడం ఆపేసి స్లోగా అల్లు అర్జున్ గారి వైపు రావడం స్టార్ట్ చేశారు. ఎందుకు అంటే జనాలు ఫెడప్ అయిపోయారు. ఆయన చేసిన మిస్టేక్ కి అప్పటిదాకా జరిగిన సఫరింగ్ అనేది ఎనఫ్ అనిపించింది. కానీ అంతకు మించి కూడా సఫరింగ్ పెడతా ఉంటే చూస్తూ ఉండలేకపోయారు. అండ్ ఈ రోజుకి వచ్చేసరికి అల్లు అర్జున్ గ్రాఫ్ లో 80% ఉంది, రేవంత్ రెడ్డి గారి గ్రాఫ్ లో జస్ట్ 20% ఉంది, అది కూడా ఆయన ఫాలోవర్స్. ఈ కంప్లీట్ సినారియోని క్రోనాలజికల్ ఆర్డర్ లో చూసిన తర్వాత ఒక పాయింట్ మీరు చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు. ఎప్పుడైతే అల్లు అర్జున్ గారి గ్రాఫ్ పెరిగిందో, అప్పుడు ఏదో ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది, మళ్ళీ ఆయన గ్రాఫ్ అనేది తగ్గింది. సో ఈ స్టేజ్ లో ఇలా జరుగుతుంది అని నేను అస్సలు చెప్పడం లేదు. కానీ నాకేం అనిపిస్తుంది అంటే, ఐదర్ మళ్ళీ ఈయన గ్రాఫ్ ని తగ్గించడానికి ఏదో ఒక ఇన్సిడెంట్ బయటికి రావచ్చు. ఈ గ్రాఫ్ ఆల్రెడీ 80% దాటేసింది కాబట్టి ఇక్కడితో కేసు అనేది క్లోజ్ అవ్వచ్చు. ఏం జరుగుతుందో చూద్దాం, వెయిట్ చేద్దాం. కానీ ఇక్కడ మీరు ఒక సైకలాజికల్ పాయింట్ ని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సోషల్ మీడియా మీమ్స్ వల్ల కావచ్చు, లేకపోతే
లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్స్ పెట్టే వీడియోస్ వల్ల కావచ్చు, జనాల మైండ్ సెట్ అనేది ఎంతలాగా మారింది. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు స్వింగ్ అయ్యారు. అంటే మనలో వీక్ మైండ్ సెట్స్ అనేవి ఎంతలాగా ఉన్నాయి. సో మనం వీక్ మైండెడ్ గా ఉన్నప్పుడు, మనకంటూ డెసిజన్ మేకింగ్ ఎబిలిటీస్ లేనప్పుడు ఎవరేం చెప్పినా దాన్ని మనం నమ్మాల్సి వస్తుంది. అండ్ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మనని మార్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అందుకే ఎలాంటి ఇన్సిడెంట్ జరిగినా కూడా మీ అబ్జర్వేషన్ మీరు చేయండి, మీ అనాలిసిస్ మీరు చేయండి, అండ్ మీ స్టాండ్ మీరే తీసుకోండి.